తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాసేపట్లో ఫలితాలను కూడా వెల్లడించనున్నారు ఈసీ అధికారులు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ భూపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపతి, చెప్పండి, ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో కౌంటింగ్ ప్రక్రియ 2 గంటలకు ప్రారంభమైంది. మొదటగా వార్డుల వారీగా కౌంటింగ్ ప్రక్రియ లెక్కిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం గ్రామాల్లో మాత్రం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇటు సర్పంచ్ అభ్యర్థులతో పాటు అటు వార్డు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠత మాత్రం నెలకొంది. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు చిన్న పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే వార్డు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఫలితాలు వస్తున్నాయి. మరి కాసేపట్లోనే చిన్న పంచాయతీలు ఫలితాలు మరికొద్ది సేపట్లోనే రానున్నట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇటు కామారెడ్డి జిల్లా ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగిందని చెప్పుకోవచ్చు. గత వారం రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా ప్రచారం పాల్గొన్న పరిస్థితి నెలకొంది. ఇటు పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు సర్పంచ్ అభ్యర్థులకు మద్దతు తెలిపిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచేందుకు తీవ్రంగా శ్రమించిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన పరిస్థితి నెలకొంది. ఈరోజు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి జిల్లాలో 77%, నిజామాబాద్ జిల్లాలో 72%కు పైగా పోలింగ్ నమోదైన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా మొదట వార్డుల వారీగా కౌంటింగ్ చేపడుతున్నారు. బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రారంభమైంది. బ్యాలెట్ పత్రాలు వేరు చేసి కౌంటింగ్ ఏజెంట్ల ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియను చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ కౌంటింగ్ కోసం గ్రామాల్లో మాత్రం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సర్పంచ్ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు అనే విషయంలో ఉత్కంఠగా గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. ఆయా గ్రామాల్లో కౌంటింగ్ కేంద్రాల బయట పెద్ద సంఖ్యలో జనం బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ఒక వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, సర్పంచులకు ఎవరు నిలుస్తారనే కోణంలో ఇప్పటికే గ్రామాల్లో చర్చలు మాత్రం మొదలవుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు వార్డు స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. వార్డు స్థానాల్లో ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ పత్రాల లెక్కింపు మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు దర్పల్లి, సిరికొండ, మోపాల్, దిందల్వాయి మండలాలతో పాటు మాక్లూరు మండలాల్లో కూడా కౌంటింగ్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, గాంధారి, లింగంపేట మండలాల్లో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ వేగవంతం అవుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, మహమ్మద్ నగర్ తో పాటు నిజాం సాగర్ మండలాల్లో కూడా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. సర్పంచ్ అభ్యర్థులుగా ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఒక ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది. అసలు కౌంటింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్న బయట పెద్ద సంఖ్యలో వారి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆయా పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన నేతల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠగా ఆ పార్టీ నేతలు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మద్దతుదారులు పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు మాత్రం ఉత్కంఠగా చూస్తున్న పరిస్థితి నెలకొంది. సర్పంచ్ స్థానాల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన నేతలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే వార్డు స్థానాలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని 158 పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో 153 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి. వీటిలో 20కి పైగా మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఈ మేజర్ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు చిన్న పంచాయతీలు, తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన పంచాయతీలు మాత్రం సాయంత్రం 5-6 గంటల లోపు పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రామాల్లో మాత్రం పంచాయతీ ఎన్నికల పోరు ఎవరు గెలుస్తారనేది ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. గీతిక.
థ్యాంక్ యూ.